డేంజర్ జోన్లో సనత్ నగర్, తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం, మీటర్లో 431 ఐక్యూఐ నమోదు, ఏఐక్యూఐ నమోదు. హైదరాబాద్లోని సనత్ నగర్లో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్స్కు చేరింది. సోమవారం ఏకంగా 431 ఏక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 3.5 గంటల ప్రాంతంలో ఈ వాల్యూ నమోదైందని, క్రమంగా ఈ లెవెల్స్ తగ్గుతూ వచ్చాయని టీజీపీసీబీ అధికారులు తెలిపారు. మరోవైపు గ్రేటర్లో సగటున 108 ఏక్యూఐ నమోదైందని, జూ పార్క్లో 135, పటాన్చెరులో 112, గ్రేటర్లో గాలి నాణ్యతను సూచించే 14 స్టేషన్లో ఎక్కడ 100 ఏఐక్యూఐ దాటలేదని స్పష్టం చేశారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో గాలి నాణ్యత 0 నుంచి 50 లోపు నమోదైతే ఆ గాలి చాలా స్వచ్ఛంగా గుడ్ క్వాలిటీ ఉన్నట్టని తెలిపారు. 51 నుంచి 100 వరకు ఉంటే గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలో సాటిస్ఫాక్చర్ క్వాలిటీ ఉందని, 101 నుండి 200 మధ్య ఉంటే కాస్త అనారోగ్యకరమని, 200 నుంచి 300 వరకు ఉంటే పూర్ క్వాలిటీ అని, 301 నుంచి 400 ఉంటే వెరీ పూర్ క్వాలిటీ అని వివరించారు. ఓర్ని ఆ వెరీ పూర్ క్వాలిటీ కూడా దాటిపోయి 431కి వచ్చింది సనత్ నగర్లో. అంటే సనత్ నగర్లో ఉన్న ప్రజలు మీరు డేంజర్ జోన్లో ఉన్నారు. అక్కడ గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ మీరు పీల్చుకునే గాలి మీ మరణానికి పునాది వేస్తున్నది. ఇగో ఇట్లా ఇచ్చింది. గాలి ఏ స్థాయిలో ఉంటే ఏ క్వాలిటీ ఉంటుంది అనేది ఇచ్చింది. 50 లోపు నమోదైతే అట స్వచ్ఛందంగా ఉన్నట్టు గాలి గుడ్ క్వాలిటీ కిందకి వస్తుంది అట. అప్పుడు 51 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత సంతృప్తికరంగానే ఉన్నట్ట. ఏది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఉంటుంది కదా, టెస్టు. గాలి ఏ స్థాయిలో ఉన్నది, వాయు కాలుష్యమా లేకపోతే స్వచ్ఛంగా ఉన్నదా గాలి అనేది తెలిపేది ఇది. అయితే ఇప్పుడు ఏంటిది, 300 నుంచి 400 వరకు ఉంటే వెరీ పూర్ క్వాలిటీ ఉన్నట్ట. అంటే ఇక ప్రమాదం అంచున ఉన్నట్టు. అయితే ఈ 300 నుండి 400 దాటిపోయి 431కి వచ్చేసిందట సనత్ నగర్లో. అంటే ఢిల్లీలో ఎట్లున్నదో వాయు కాలుష్యం ఆ రేంజ్లో హైదరాబాద్లోని సనత్ నగర్లో ఇది ఉన్నది. అమీర్పేటకి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సనత్ నగర్. ఇదే సీఎం గారి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో మన బేగంపేట ప్రజాభవన్ అని మార్చలు కాదు, దానికి జస్ట్ 7 కిలోమీటర్ల దూరంలో సనత్ నగర్ ఉన్నది. అంటే ఇది ఇక మెల్లగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల గిట్టనే వాయు కాలుష్యమయ్యే ప్రమాదం ఉన్నది. దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటే అక్కడ ప్రజల ప్రాణాలను కాపాడుతూ పాటు వాయు కాలుష్యం పెరిగిపోకుండా కాపాడే అవకాశం ఉంటుంది అనేది చర్యలు తీసుకోవాలి. మెల్లమెల్లగా హైదరాబాద్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. వాయు కాలుష్య పరంగా హైదరాబాద్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు సనత్ నగర్ అయింది, ఆ పక్కన అమీర్పేట ఉంటుంది, అటు పక్కనే బేగంపేట ఉంటుంది. ఇది ఒక్కొక్కటి కాలుష్యం అవ్వకుంటూ వస్తే ఇక్కడ ప్రజలు ఢిల్లీలో కదా రెడ్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇక్కడ కూడా రెడ్ జోన్లో అయిపోతుంది. దీని మీద అతి తొందరగా దీని మీద చర్యలు తీసుకుంటే మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, ఆదుకున్న వాళ్ళు అవుతారు.